ఓం సహనా భవతు सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नमस्तत्त्वविदानन्द गुरुपादाम्बुजन्मने सविलासमहामोह राहग्रासैककर्मणि। ఆత్మస్వరూప బంధుగణః, మనం గడిచిన క్లాస్లో ఈ యుద్ధ సంగ్రామంలో పాండవులు ఏ ఏ శంఖాలను పూరించారు, అలాగే కౌరవులు ఎటువంటి నాదాలను చేశారు అవన్నీ కూడా చూసాము. అయితే ఇంకా పాండవుల పక్షంలో ఉన్నటువంటి ఎవరెవరైతే రాజులు అక్కడ ఉన్నారో వారు కూడా ఎటువంటి శంఖాలను పూరిస్తారు అవన్నీ కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాము. కాశ్యస్య పరమే శ్వాసః కాశ్యస్య పరమే శ్వాసః శిఖండీ చ మహారథః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటస్య దృష్టద్యుమ్నో విరాటస్య సాత్యకీశ్చాపరాజితః సాత్యకీ అపరాజితః ద్రౌపదో ద్రౌపదేయాశ్చ ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః సౌభద్రశ్చ మహాబాహుః శంఖాంతగ్మౌ పృథక్ పృథక్ శంఖాంతగ్మౌ పృథక్ పృథక్. పాండవ పక్షంలో ఉన్నటువంటి సంజయుడు ధృతరాష్ట్రునికి వివరిస్తున్నారు. ఇక్కడ ఓ రాజా పృథివీపతే, ఈ పృథ్వీకి అంత అధిపతి అయినటువంటి ఓ రాజా, ధృతరాష్ట్ర మహారాజును ఉద్దేశించి ఓ రాజా అంటూ ఇక్కడ కాశీరాజు అయినటువంటి కాశీరాజు దగ్గర ఏముంది అంటే అతని దగ్గర శ్రేష్టమైనటువంటి ధనస్సు, ఆ ధనస్సుతో బాణాలు విడిస్తే ఇంకా దానికి తిరుగులేదు అన్నట్లుగా ఉండేటటువంటి ఆ ధనస్సు కలిగినటువంటి కాశీరాజు, ఇంకా శిఖండి, దృష్టధుమ్నుడు, విరాటుడు, వీళ్ళంతా కూడా గొప్ప గొప్ప మహారాజులు ఎవరైతే వీళ్ళంతా కూడా పాండవుల పక్షాన ఉన్నారు. ఇంతటి గొప్ప గొప్ప మహారాజులు ఇంకా ఎవరెవరంటే సాత్యకి, అలాగే ద్రుపదుడు, అలాగే ఉప పాండవులు, ద్రౌపదేయాహ ఉప పాండవులు, సౌభద్రుడు, సుభద్రుడి యొక్క కుమారుడు సౌభద్రుడు ఎవరు అంటే అభిమన్యుడు, ఇంకా అన్ని వైపుల నుంచి సర్వశః అందరూ కూడా వారి వారి చేతిలో ఉన్నటువంటి పృథక్ పృథక్ అంటే వేరు వేరు శంఖములను వారంతా కూడా పూరిస్తున్నారు. అయితే వీళ్ళు ఈ పాండవులంతా కూడా పాండవుల వైపు ఉన్నటువంటి సైన్యం అంతా కూడా ఈ శంఖానాదం చేస్తుంది. అయితే ఈ శంఖానాదానికి మన లోపల మనకు కలిగేటటువంటి ఆంతరాంగిక అర్థం ఏమిటి అని అంటే తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు. ఈ శంఖానాదం విని కౌరవులు ఏమయ్యారు అని. ఈ శంఖానాదం ఏంటి అని అంటే మన లోపల ఉన్నటువంటి సత్వగుణానికి ప్రతీక. మన లోపల ఈ సత్వగుణము ఉందా లేదా మనం పరిశీలించుకోవాలి.
లేదా సత్వగుణము లేకుండా రజో తమో గుణాలతో మనం ఉన్నాము. ఎప్పుడైతే ఇప్పుడు ఈ శంఖము ఇక్కడ ఫస్ట్ పూరించింది ఎవరు అంటే సాక్షాత్తు భగవానుడు ఫస్ట్ ఈ శంఖాన్ని పూరించాడు. అంటే ఈ ధర్మమైన యుద్ధంలో భగవానుడు పాండవుల పక్షాన నిలబడి భగవానుడే శంఖం పూరించారు కాబట్టి మిగతా వారందరూ కూడా శంఖాన్ని పూరిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ భగవానుడు వీరి పక్షాన ఉండడానికి కారణం ఏమిటి అంటే ధర్మము. ధర్మముతో ఎప్పుడైతే యుద్ధము జరుగుతుందో అటువైపు పరమాత్ముడు ఉంటాడు. అంటే ఈ ధర్మ యుద్ధము అని అంటే మన లోపల కూడా మనం చేసేటువంటి నిరంతరమైన యుద్ధము. మనం ధర్మంగా జీవిస్తున్నామా, అధర్మంగా జీవిస్తున్నామా, జ్ఞానం వైపు మన మనస్సు ఉన్నదా, లేకుంటే అధర్మము అజ్ఞానం వైపు మన మనస్సు ఉన్నదా మనం చూసుకోవాలి. మన జ్ఞానము తెలుసుకోవాలి అనే ఇచ్చ, ఆ ముముక్షుత్వము ఎప్పుడైతే కలుగుతుందో, ఆ ముముక్షుత్వము ఉన్నప్పుడు మనము మన వైపు పరమాత్ముడు వస్తాడు. అర్జునుడికి ముముక్షుత్వం కలిగిన తర్వాతే భగవానుడు గీతోపదేశం చేశాడు. అంతవరకు కూడా అర్జునుడికి ముముక్షుత్వం చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసి పెరిగి ఎన్నో ఆటలు ఆడుకుంటూ చిన్నప్పటి నుంచి ఇద్దరు స్నేహితులుగా ఉంటూ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా అర్జునుడు అడగలేదు, భగవానుడు కూడా ఎప్పుడు నేను నీకు చెప్తాను వచ్చి కూర్చో అని కూడా చెప్పలేదు. కానీ ఎప్పుడు కరెక్ట్ సమయం అంటే ఎప్పుడైతే మనకు ఆ ముముక్షుత్వం వచ్చిందో, శిష్యస్తేహం చాదిమాం ప్రపన్నం, నన్ను శిష్యుడిగా స్వీకరించి నాకు చెప్పు అని అప్పుడు ఎప్పుడైతే మన అర్జునుడు అడిగారో అప్పుడే భగవానుడు చెప్పాడు. కానీ నేను మీకు వచ్చి కూర్చొని నేను మీకు పాఠం చెప్తాను, వేదాంతం చెప్తాను అని భగవానుడు ఎక్కడా చెప్పలేదు. కాబట్టి మన లోపల ఉన్నటువంటి సద్గుణాన్ని మనం పెంపొందించుకోవాలి. మరి ఈ సద్గుణ సంపత్తి మనకు కలగాలంటే మనం ఏం చేయాలి అంటే మన లోపల ఉన్నటువంటి ఏవేవైతే దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పరిశీలించాలి. మనం ఎలా ఉంటున్నాము, మన ప్రవర్తన మన జీవితంలో ఎలా ఉంటుంది, మన మనస్సు ఎలా ఆలోచిస్తుంది, ఇవన్నీ కూడా మనం ఎవరికి వారు పరీక్షించుకుంటే మన మనస్సు ఎలాంటి వేషాలు వేస్తుంది, ఎలాంటి అజ్ఞానం కలిగి ఉందో మనకు తెలుస్తూ ఉంటుంది. వాటి నుంచి మనము దాని మనసును సాక్షిగా చూస్తూ ఆ మనస్సు నేను కాదు అనే భావన మనలో పెంచుకొని సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మ చైతన్యము నేను అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ మిగతావన్నీ కూడా ఏవైనా కూడా మన మనసులో వచ్చే భావజాలన్నీ కూడా సుఖము, దుఃఖము, రాగము, ద్వేషము ఇలాంటివన్నీ కూడా డ్రాప్ అయిపోతాయి. మరి ఈ రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా ఉండకూడదు అంటే మొదట్లో మనకు కావాల్సినటువంటిది శరణాగతి లేదా కర్మయోగం. నేను చేసే ప్రతి పనిని కూడా ఈశ్వరార్పణ బుద్ధితో, భగవాన్ రమణ మహర్షి గారు చెప్పారు, నేను లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పినట్టు గుర్తు, ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం. ఈశ్వరార్పణ బుద్ధితో మనము కర్మలు చేయాలి. కానీ నా ఇచ్ఛతో, నా కోరికతో నేను కర్మలు చేయకూడదు. నా కోరికలు ఎలా ఉంటాయి, ఫలానా కర్మ చేస్తే ఫలానా ఫలం వస్తుంది అనే విధంగా మన మనస్సులో కోరికలు ఉంటాయి. సో ఆ కోరికలన్నిటినీ కూడా అధిగమించి నేను సాక్షిగా ఉంటూ లేదా సాధ్యమైనంత వరకు ఈశ్వరార్పణ బుద్ధితో, సాక్షి భావం చేరుకోలేను అంత కష్టము అనుకుంటే మొదట ఈశ్వరార్పణ బుద్ధితో నేను చేసేటటువంటి ఈ కర్మ అంతా కూడా నాకు దీనికి ఫలం అవసరం లేదు, దీనికి వచ్చే ఫలం అంతా కూడా ఈశ్వరార్పితము, ఈశ్వరుడికే అర్పిస్తున్నాను అనే భావనతో మనం ఎప్పుడైతే మనం చేసేటటువంటి ఈ కర్మ అంతా కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే అప్పుడు మనకు మన మనస్సులో సుఖము, శాంతి ఇలాంటి సద్గుణాలు మనకు ఇంప్రూవ్ అవుతాయి. అలా కాకుండా
మనస్సును దాని పట్ల మనస్సులో కలిగే భావజాలాన్ని పట్టుకొని, మనస్సులో ఏ భావాన్ని వస్తే ఆ భావాన్ని పట్టుకొని, ఆ భావం మనస్సులో వచ్చిన భావం ఏంటి అనుకోండి. ఇప్పుడు సపోజ్ కాఫీ తాగాలి అనే ఒక థాట్ మనస్సులో కలిగితే ఇంద్రియ భోగము అది. దాన్ని నేను సాక్షిగా చూడకుండా ఆ ఇంద్రియాన్ని, ఆ మనస్సును ఇంద్రియంతో కలిపి నేనిప్పుడెళ్ళి కాఫీ తాగి కాఫీ అనేది చిన్న విషయము. కానీ కాఫీనే కాదు, మనకెన్నో సంకల్పాలొస్తాయి మనసులో. కాఫీ అనేది తాగొచ్చు. కాఫీ తాగిన తర్వాత ఆ విషయాన్ని భోగిస్తాం. కాఫీ అనే విషయాన్ని భోగిస్తాం. దానివల్ల వచ్చే హాని ఏమీ లేదు. కానీ మన మనస్సులో ఎటువంటి ఆలోచనలు వస్తాయంటే, చాలా రకరకాల ఆలోచనలు మన దేహాన్ని అనారోగ్యం చేయవచ్చు, లేదా మనస్సుని అనారోగ్యం చేయొచ్చు, లేదా ఇతరులకి హాని కలిగించే ఆలోచన కావచ్చు. ఇలా రకరకాల ఆలోచనలు మన మనస్సులో వస్తూ ఉంటాయి. సో, ఆ మనస్సుతో నేను తాదాత్మ్యం చెందకుండా, ఈ మనస్సులో వచ్చినటువంటి ఈ ఆలోచనలు ఏవైతే ఇవన్నీ కూడా రాక్షసీ గుణాలు, తమో గుణానికి, రజో గుణానికి సంబంధించినటువంటి గుణాలు అని నేను తెలుసుకొని, ఆ మనస్సుతో మమైక్యం కాకుండా, ఆ మనస్సును సాక్షిగా ఉంటూ, ఆ మనస్సుతో మమైక్యం అయ్యి, ఇంద్రియాలకు కావాల్సినటువంటి విషయాలను నేను ఆ దారిలో వెళ్ళకుండా, నేను సత్వగుణం వైపు ఎప్పుడైతే నేను సత్వగుణం వైపు ఉంటానో, తమో గుణాన్ని, రజోగుణాన్ని వదిలి సత్వగుణంలో ఉంటే, ఆ సత్వగుణం ఏం చేస్తుంది అంటే నన్ను పరమాత్ముడికి దగ్గర చేస్తుంది. అంటే నా యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం, నేను ఆ సచ్చిదానంద స్వరూపుడును అని తెలుసుకోవడం పెద్ద కఠినమేమి కాదు. కానీ ఎంతవరకైతే నేను తమో గుణాలను, రజో గుణాలతో మమేక్యమయ్యి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ ప్రపంచ అంటే ఏంటండి? మనకున్నటువంటి పంచభూతాలతో ఏదైతే చూస్తున్నామో దానికే ప్రపంచం అని పేరు. నేను నా కంటితో ఏది చూస్తున్నానో అదే ప్రపంచం అవుతుంది. ఏది వింటానో అదే ప్రపంచం అవుతుంది. దీనికంటే భిన్నంగా మనం ఇక్కడ కూర్చొని అమెరికా, ఆస్ట్రేలియా అని ఊరికే పేరే అంటున్నాం కానీ మనం ఎప్పుడూ అక్కడికి ఎళ్లి అక్కడ లేము. ఇప్పుడు ఇక్కడ ఏమి చేస్తున్నామో అదే మన ప్రపంచం. కంటితో ఏం చూస్తున్నాము, చెవితో ఏది వింటున్నాము, నోటితో ఏది మాట్లాడుతున్నాము, గంధాన్ని ఏది ఆస్వాదిస్తున్నాము, లేదా స్పర్శ మనకి ఏం తెలుస్తుందో, ఈ పంచేంద్రియాలతో చేసేటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దానికే ప్రపంచం అని పేరు. సో ఇటువంటి ప్రపంచం మన పంచ ఇంద్రియాలతో చేసేటటువంటి వ్యవహారానికి మనం ప్రపంచము అని పేరు పెడితే, ఈ ప్రపంచము అనిత్యమైనది, అశాశ్వతమైనది. సో అటువంటి ప్రపంచాన్ని పెట్టుకొని నేను నా మనస్సును పెట్టి నా సమయాన్ని ఈ ప్రపంచంలో వృధా చేసుకోవాలా, లేదా నా మనస్సును ప్రపంచం వైపు కాకుండా నా లోపల ఉన్నటువంటి పరమాత్మ వైపు నేను మలచాలా అనేది మనం చూసుకోవాలి. ఎప్పుడైతే ప్రపంచంలో పడి మనము ప్రపంచ విషయాలలో ఉంటామో అంతవరకు కూడా ఇదే సత్యము అన్నట్లు మనకు భాషిస్తుంది. జాగ్రత్త అవస్థ ఎలా అంటే, ఈ జాగ్రత్త అవస్థ ఇది సత్యముగా భాషిస్తుంది. దీంట్లో ఉన్నంతసేపు ఇదే సత్యము, ఈ దేహము సత్యము, నా ఇల్లు సత్యము, అలాగే డబ్బు సత్యము, బ్యాంక్ అకౌంట్ సత్యము, ఇలా రకరకాలైనటువంటి ఈ విషయాలు ఏవేవైతే ఉన్నాయో అవి సత్యంగా వాటిలో ఉన్నంతసేపు అవి సత్యంగా భాషిస్తాయే కానీ ఒక్కసారిగా మనము స్వప్నావస్థలోకి కానీ సుషుప్తి అవస్థలోకి కానీ వెళ్ళినప్పుడు ఇవేవి సత్యంగా ఉండవు. సుషుప్తి అవస్థలో నా దేహము లేదు, మనస్సు లేదు, ఇంద్రియాలు లేవు, ఏవీ లేవు. కానీ ఉన్నది ఏంటి అంటే నేను అనే భావన మాత్రమే ఉన్నది. ఆ నేనును విడిచి జాగ్రత్త అవస్థలోకి రాగానే ఆ నేనును విడిచి రకరకాలైనటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి
పాంచభౌతికమైనటువంటి ప్రపంచంతో, పాంచభౌతికమైన దేహంతో కూడుకొని ఈ 5 ఇంద్రియాలకు కావాల్సినటువంటి విషయాలను భోగిస్తూ ఇవే సత్యములా అన్నట్లు జాగ్రత్త అవస్థ నాకు భాషిస్తూ ఉంది. మరి సుషుప్తిలో లేనటువంటి సుఖము జాగ్రత్తలో కేవలం లిమిటెడ్ గా ఉన్నటువంటి ఏదైతే ఈ ఇంద్రియాలతో నేను భోగించేటటువంటి విషయాలు కేవలం జాగ్రత్త అవస్థకి లిమిటెడ్ గా ఉంటున్నాయే కానీ స్వప్నావస్థలో కానీ సుషుప్తి అవస్థలో కానీ లేదు. కానీ ఆ లిమిటెడ్కే నేను ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నానా, లేక స్వప్నావస్థలో సుషుప్తి అవస్థలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో దానికి నేను ఇంపార్టెన్స్ ఇస్తున్నా అనేది మనం చూసుకోవాలి. కేవలము జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఈ ఇంద్రియాలతో మనస్సుతో కూడుకొని ఉన్నటువంటి ఈ వ్యవహారానికి దీనికే మనము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మనం లౌకికులము లేదా సంసారము అవుతాం. అలా కాకుండా దీని ప్రాధాన్యత చాలా తగ్గించి ఇది ఏమిటి అనే పరిశీలన మనం ఎప్పుడైతే పరిశీలిస్తామో అప్పుడు మన మనస్సు సహజంగా ఏ ఎఫర్ట్ పెట్టకుండా తమో గుణము రజోగుణాన్ని తొలగించి సత్వగుణంలో ఉంటుంది. ఎందుకంటే మనస్సు తెలుసుకోవాలి అనే ఇచ్ఛ, మోక్షం పొందాలి అనే కాంక్ష ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని ఒక ఎంక్వైరీని మొదలు పెడుతుంది. ఆ ఎంక్వైరీలో మనస్సు ఇది సత్యమా, ఇది నిత్యమా, అనిత్యమా అన్నటువంటి వివేకముతో మనస్సు వ్యవహరిస్తుంది. మనస్సు ఎప్పుడైతే వివేకముతో వ్యవహరిస్తుందో అప్పుడు మనస్సు ఆ సద్గుణ సంపత్తి ఏదైతే ఉందో అవన్నీ కూడా పోగు చేసుకొని ఆ వివేకముతో తత్వాన్ని తెలుసుకునే వైపు మనస్సు మరుతుంది. అలా కాకుండా వివేకము లేనటువంటి మనస్సు ఉంది అంటే ఆ మనస్సు ఏం చేస్తుందంటే ప్రపంచ విషయాల వైపు, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి విషయాల వైపు వెళ్తుందే కానీ మనసు తన యొక్క స్వరూపం ఏదైతే ఉందో సచ్చిత్ ఆనంద స్వరూపము దాని వైపు వెళ్ళడం చాలా అలా వెళ్తుందా అని కూడా మనకు సందేహం రావచ్చు. ఎందుకంటే మనస్సును మనము ఆ యొక్క ఇంద్రియ విషయాల్లో వ్యాపారం చేయించినటువంటి ఇంద్రియాలకు సుఖ దుఃఖాన్ని ఇచ్చేటటువంటి వాటి వైపే మలుస్తే అది వాటి వైపే ఉంటుంది, కానీ అదే చక్రంలో తిరుగుతూ ఉంటుంది. ఆ చక్రం నుంచి మనం బయటికి రావాలి అంటే మన మనస్సును మనం ఏం చేయాలి? వివేక జ్ఞానం పెంచాలి. ఎప్పుడైతే మనం వివేక జ్ఞానముతో కూడుకున్నటువంటి మనస్సు ఉంటుందో అది మనకు పరమాత్మ యొక్క మనందరి యొక్క ఆనంద స్వరూపమైనటువంటి ఆ సచ్చిదానంద స్వరూపం ఏదైతే ఉందో దాన్ని చేరుకోవడం చాలా సులువైన మార్గం అవుతుంది. అలా కాదని మనస్సును దాని వైపు అది ఎటు పరిగెడితే అటు మనం పరిగెత్తాము అంటే ఇక్కడే ఈ సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, ఈ ద్వంద్వాలలో కూడుకున్నటువంటిది ఆ మనసు ఉంటుంది. అంటే ఇక్కడ ఈ నాదాలు ఏమైతే చేశారో కాశీరాజు కావచ్చు, ఇంకా ఉప పాండవులు కావచ్చు, అలాగే బలమైనటువంటి భుజాలు కలిగిన అభిమన్యుడు కావచ్చు, ఇలా రకరకాలుగా వీళ్ళందరూ కూడా వారి వారి చేతిలో ఉన్నటువంటి వేరువేరు పృథక్ అంటున్నారు, వేరువేరు శంఖాలను వీరందరూ కూడా పూరించారు. ఈ శంఖనాదం ఎలా ఉంది, ఈ శంఖనాదాన్ని విని పాండవులు ఎలా స్పందించారు అనేది, కౌరవులు ఈ పాండవుల వైపు ఉన్నటువంటి ఈ శంఖనాదాలను విని కౌరవులు ఎలా ప్రతిస్పందించారు అనేది మనం నెక్స్ట్ శ్లోకంలో చూద్దాము. సఘోషదాత్త రాష్ట్రాణం
హృదయాని వ్యధారయత్ హృదయాని వ్యధారయత్ నాభ్యస్య పృథివీం చైవ నభస్య పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. తుములో వ్యనునాదయన్. ఈ ఘోషం ఎలా ఉందంటే సఘోష ధాతరాష్ట్రానం అంటే ధృతరాష్ట్రుడి యొక్క పుత్రులైనటువంటి కౌరవులు ఈ ఘోషాన్ని విని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క హృదయం ఎలా ఉందంటే ఎలా అసలు కకోలు వికోలుగా అసలు ఆ హృదయం ఎలా సుగం పగిలిందా, హృదయం పగిలిపోయింది అన్నట్టుగా వాళ్ళ హృదయంలో ఒక భయము మొదలైంది. ఎందుకంటే ఆ శబ్దం ఎలా ఉంది అంటే నభస్య పృథివీం చైవ ఆకాశమును పృథివీని రెండింటినీ కూడా తుములో వేనాదయన్. ఆ శబ్దము ఎలా ఉందంటే ఆ శబ్దానికి ఆకాశము కూడా అలాగే పృథివీ కూడా అంతటి శబ్దము. అదేదో ఒక పెద్ద ఇప్పుడు ఉరుము వచ్చిందనుకోండి, ఆ ఉరుము వస్తే ఎలా ఉంటుందో అలాగా ఈ శబ్దాలన్నీ కూడా. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క శబ్దాన్ని పూరించారు, అలా లేదు, అందరూ కలిసి వారి వారి దగ్గర ఉన్నటువంటి శంఖాలన్నిటినీ పూరించారు. ఆ నాదం ఎలా ఉందంటే ఒక పిడుగు వచ్చేలా పడితే ఎలా ఉంటుందో అలాగే ఆకాశంలో ఆ పిడుగు ఎలా ధ్వని చేస్తుందో ఆ విధంగా భూమి మీద కూడా ఆ పిడుగు యొక్క ప్రవాహం ఎలా ఉంటుందో అంతటి ఆ శబ్దమును విని ఈ కౌరవుల యొక్క హృదయం ఏమిటంటే పగిలిపోయినంత పని అయిందా అన్నట్లుగా ఉంది. ఎందుకంటే ఈ కౌరవులకి వీళ్ళందరినీ వీళ్ళ యొక్క ఈ శంఖానాదం చూడగానే ఒక భయం మొదలైంది. భయం ఎందుకు వస్తుందండి? సహజంగా భయం ఎందుకు వస్తుంది అంటే మనకు ఒక కోరిక ఉంటే భయం మొదలవుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు, కార్ కొనాలి అనే ఒక కోరిక ఉందనుకోండి. ఆ కోరిక కార్ కొనాలి అనే కోరిక తీసుకెళ్ళి ఆయన ఏం చేస్తాడు, ఆ ఎంప్లాయీ ఒక ఈఎంఐలో కారు కొంటాడు. ఈఎంఐలో కారు కొన్నప్పటి నుంచి 1వ తారీఖు 5వ తారీఖు రాగానే ఒక భయం మొదలవుతుంది, ఈఎంఐ కట్టాలి అనే భయం. అదేవిధంగా ఇక్కడ వీళ్ళకి ఈ భయం ఏంటంటే రాజ్యాన్ని పొందాలి, రాజ్యం మాకే కావాలి అని కౌరవులకి ఉంది. ఆ కోరికలతో వాళ్ళకి భయం మొదలైంది. రాజ్యం వాళ్ళకి కావాలి అనేది కౌరవుల వైపు ఉంది. కానీ మన లోపల మన నిరంతరము మనకు భయం ఎప్పుడో ఒకసారి వస్తూనే ఉంటుంది, మన అనుభవంలో ఉన్నటువంటిది. మరి ఈ భయము ఎందుకు వస్తుంది అంటే మనకు కోరిక, ఏదైనా కావచ్చు. ఆ కోరిక డబ్బు కావాలనో, రాజ్యం కావాలనో, లేదా పలానది పొందాలనో, పేరు కావాలనో, ప్రతిష్ట కావాలనో, ఇలా ఏవో కోరికలు ఉంటాయి. ఈ కోరికలన్నిటికీ మూలంలో ఏముంది అంటే అజ్ఞానము మూలంలో ఉంది. ఈ కోరిక ఎప్పుడు కలుగుతుంది అంటే నా దగ్గర ఉన్నది కాకుండా నాకు అంటే ఇతరమైనది వేరేది ఏదో కావాలి అని అనుకున్నప్పుడు అప్పుడు మనలో కోరిక కలుగుతుంది. ఆ అజ్ఞానం ఏంటంటే నాకంటే భిన్నమైనది, నేను కానిది, నాకంటే ఇతరమైనది, నేను ఈ వస్తువు లేకపోతే నేను అల్పుడిని అయిపోతాను, ఈ వస్తువు ఉంటే నేను పూర్ణుడిని అవుతాను అనే విధంగా ఏదైతే మరొకటి నాకంటే భిన్నమైనది ఏది కావాలి అని నేను కోరుకుంటానో అది అజ్ఞానం. ఈ అజ్ఞానం ఎలా మొదలవుతుందంటే ఈ అజ్ఞానం ఎప్పుడూ ఉన్నది. ఏంటి అంటే నేను పూర్ణుడను అని తెలుసుకోక చిన్నప్పుడు ఎలా ఉంటుంది,
చాక్లెట్ తింటే ఆ చాక్లెట్ లో ఉన్నటువంటి తీపిదనము నాకు పూర్ణత్వం ఇస్తుంది అని అనుకుంటాం. కానీ చాక్లెట్ తింటాము, ఆ చాక్లెట్ అయిపోయింది, పూర్ణత్వం అనుభవానికి వస్తుందా అంటే లేదు. ఆ చాక్లెట్ అయిపోతే ఇంకో చాక్లెట్. ఇలా జీవితం చిన్నప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా అది పొందితే నేను పూర్ణుడను అని అనుకుంటూ బతికామే కానీ పూర్ణము ఆల్రెడీ స్వతసిద్ధమై ఉన్నది, నాలోనే ఉన్నది అన్నది మర్చాం. నా లోపల ఉన్నటువంటి పూర్ణత్వాన్ని నేను మరిచి బయట ఉన్నటువంటి ఏదో సంథింగ్ యాడ్ ఆన్ అయితే నాకు పూర్ణత్వం వస్తుంది అని అనుకోవడమే అజ్ఞానం. ఈ అజ్ఞానం ఎలా ఉంటుంది అంటే ఒక ముసలమ్మ సూది పోగొట్టుకుంది. సూది పోగొట్టుకొని బయటకు వచ్చి వీధి లైట్ కింద సూది వెతుకుతూ ఉంది. ఆవిడకి అక్కడ సూది కనపడటం లేదు. అటు పోతున్నటువంటి ఒక అబ్బాయి ఎవరో వచ్చారు. ఏమమ్మా ఏం వెతుకుతున్నావు, చీకటిగా ఉంది, ఏం వెతుకుతున్నావు అన్నారు. సూది వెతుకుతున్నాను అన్నారు. సరే సూది వెతుకుతున్నావా, నేను కూడా కాస్త సాయం చేస్తాను, ఎక్కడ పోగొట్టుకున్నావు ఇంతకు చెప్పు అని అడిగితే మా ఇంట్లో సూది పోగొట్టుకున్నాను అని. అయితే మరి వీధి లైట్ కింద ఎందుకు వెతుకుతున్నావు అంటే మా ఇంట్లో లైట్ లేదు, ఇక్కడైతే లైట్ ఉంది అని ఇక్కడికి వచ్చి వెతుకుతున్నాను. సో సూది పోగొట్టుకునింది ఆవిడ, వాళ్ళ ఇంట్లో చీకటిగా ఉందని బయట వీధి లైట్ కిందకి వచ్చి వెతుకుతూ ఉందట. ఇక్కడైతే సూది కనపడుతుంది. సూది పోగొట్టుకున్న దగ్గరే వెతకాలి కానీ వీధి లైట్ కిందకి వచ్చి వెతికితే కనపడుతుందా అంటే కనపడదు. అదేవిధంగా ఈ పూర్ణత్వము, ఈ ఆనందం కోసం మనం వెతుకుతున్నటువంటి వెతుకులాట, దీంట్లో మనకు కోరికలు, రకరకాల కోరికలు. ఈ వస్తువు ఉంటే నేను ఆనందంగా ఉంటాను, ఈ వ్యక్తి ఉంటే నేను ఆనందంగా ఉంటాను. ఆనందం అనేది వస్తువులోనో వ్యక్తిలోనో లేదు, అది ఆల్రెడీ స్వతసిద్ధంగా ఆత్మ చైతన్య స్వరూపముగా మనకంటే వేరుగా ఎక్కడ కూడా ఆనందము లేదు. కానీ మనం ఏం చేస్తున్నాము, ఈ వస్తువు ఉంటే నేను ఆనందంగా ఉంటాను, ఈ వ్యక్తి ఉంటే నేను ఆనందంగా ఉంటాను, ఇలా రకరకాలుగా ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ ఇవి నాకు ఆనందాన్ని ఇస్తున్నాయి అని సృష్టించేది మనస్సు. ఈ మనస్సు ఎన్ని సంకల్ప వికల్పాలు కలిగిస్తూ ఈ మనస్సులో రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయి అంటే అజ్ఞానం ద్వారా. ఇక్కడ ఉన్నటువంటి అజ్ఞానం కౌరవులకు కూడా ఇదే అజ్ఞానం. ఈ అజ్ఞానం ద్వారానే వాళ్ళకి భయం అనుభవానికి వస్తుంది. సో ఆ సైన్యాన్నంతా చూసి మనకు కావాల్సిన రాజ్యం వీళ్ళు తీసేసుకుంటారు, యుద్ధంలో వాళ్ళే గెలిచేస్తారు అన్న భయం వాళ్ళల్లో వచ్చింది. అయితే మనం పరిశీలించుకోవాలి. మన మనస్సులో రకరకాలైనటువంటి కోరికలు, భయాలు, దుఃఖాలు ఎందుకు అనుభవానికి వస్తున్నాయి, దాన్ని మనము ఎంక్వైరీ చేయాలి. ఈ దుఃఖం, ఫలానా దుఃఖం నాకు అనుభవానికి వస్తుంది అంటే నేను ఫలానా వస్తువు కానీ వ్యక్తికి కానీ అవి నాకు సుఖాన్ని ఇస్తాయి అని ఆలోచిస్తూ ఆ వ్యక్తికి కానీ ఆ వస్తువుకి కానీ పరిచ్ఛిన్నుడై నేను జీవితాన్ని జీవిస్తున్నాను. సపోజ్ ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ లేకపోతే నేను దుఃఖంగా ఉంటాను, ఈ ఫోన్ ఉంటే నేను సంతోషంగా ఉంటాను అని మనస్సు నాకు ఒక ఆలోచన క్రియేట్ చేస్తుంది అనుకోండి. ఈ ఫోన్ లేకపోతే నిజంగానే నేను దుఃఖంగా ఉంటానా అని నేను ఎంక్వైరీ మొదలు చేయాలి. అలా కాదని ఈ ఫోన్ని పట్టుకొని ఈ ఫోనే సర్వస్వము, ఈ ఫోన్ లేకపోతే నాకు జీవితమే లేదు అని
ఈ ఫోన్ అలా చూస్తూ కూర్చున్నాను అనుకోండి, అప్పుడేమొస్తుంది? శరీరంలో ఆరోగ్యము, మనస్సులో కూడా అనారోగ్యం వస్తుంది. అలా కాకుండా ఈ ఫోన్ ఇది ఒక గ్యాడ్జెట్, దీన్ని ఎంతవరకు కావాలో అంతవరకు నేను యూజ్ చేసుకుంటాను, తర్వాత దీన్ని పక్కన పెడతాను అనే స్పష్టత ఆ మనస్సులో ఉంది అనుకోండి, అప్పుడు ఈ ఫోన్ ఉన్నా ఈ ఫోన్ లేకపోయినా కూడా నా మనస్సు ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. ఇదే వస్తువుల పట్ల ఇటువంటిది ఉన్నదనుకోండి, వస్తువుల పట్ల ఎలాగో ఒకలా మనం ఓవర్కమ్ అవ్వచ్చు. కానీ వ్యక్తుల పట్ల, ఎందుకంటే వస్తువు రెస్పాండ్ అవ్వదు. వస్తువు ఒకవైపు నుంచే ఉంటుంది, మీ వైపు నుంచి స్పందనే ఉంటుంది, కానీ వస్తువు వైపు నుంచి ప్రతిస్పందన అంటూ ఏమీ ఉండదు. కానీ వ్యక్తులు అలా కాదు, మనం స్పందిస్తుంటాం, వారు ప్రతిస్పందిస్తూ ఉంటారు. అయితే వ్యక్తుల పట్ల, ఈ రిలేషన్స్ పట్ల నేను అటాచ్ అయి ఉన్నాను. ఈ వ్యక్తి లేకపోతే నాకు జీవితమే లేదు అన్నట్లుగా బ్రతుకుతూ ఉన్నాను. లేకపోతే ఈ వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తితో నేను ప్రేమగా ఉంటాను, ఆ వ్యక్తి ఉన్నా లేకపోయినా కూడా నేను ఆనందంగా ఉంటాను, శాంతంగా సుఖంగా ఉంటాను అనే భావన మన మనసులో ఉందా? ఇది మనం చూసుకోవాలి. ఇవన్నీ కూడా మన మనస్సులో ఎక్కడ మూలంలో ఉన్నటువంటి అజ్ఞానమే. ఈ అజ్ఞానం ఎప్పటి నుంచి మొదలైందా అంటే అనాది, దీనికి ఆది అంటూ ఏమీ లేదు. మనం పుట్టగానే అజ్ఞానంతో మొదలైంది. నేను దేహము, పుట్టగానే తల్లిదండ్రులు ఒక పేరు పెడతారు దేహానికి, ఇది ఫలానా దేహము అని. అలాగే దేహం ఒక పేరు, దాని తర్వాత కులము, మతము, ఇలా ఎన్నెన్నో క్రియేట్ చేసి మనకు ఒక లేబుల్ని మనకు తల్లిదండ్రులు ఇస్తారు. అలాగే సమాజం ఒక లేబుల్ ఇస్తుంది. అలాగే డిగ్రీ, కాలేజ్, ఇవి కూడా యూనివర్సిటీ, ఇవన్నీ కూడా ఒక లేబుల్స్ ఇస్తాయి. ఇప్పుడు 10th క్లాస్ చదివితే 10th క్లాస్ ఎస్ఎస్సి అనే లేబుల్ వస్తుంది, ఎంబీఏ చేస్తే ఎంబీఏ అనే లేబుల్ వస్తుంది. ఈ లేబుల్స్ అన్ని పెట్టుకొని పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు ఇచ్చే లేబుల్స్, తర్వాత కాలేజ్ ఇచ్చే లేబుల్స్, తర్వాత సొసైటీ ఇచ్చే లేబుల్స్, సమాజం ఇచ్చేటటువంటి లేబుల్స్, ఇవన్నీ లేబుల్స్ అన్ని పెట్టుకొని ఇవే నేను అన్నట్లుగా మనం జీవిస్తున్నామా? లేకుండా ఈ లేబుల్స్ అన్నిటినీ వదిలి, ఈ లేబుల్స్ నావి కాదు, ఈ లేబుల్స్ నేను కూడా కాదు, నావి కాదు నావి కాదు మొదట్లో ఉన్నప్పటికీ నేను కూడా కాదు, ఫస్ట్ నేను కూడా కాదు, నావి కూడా కాదు, ఈ లేబుల్స్ అన్నిటినీ పక్కన పెట్టి మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో అప్పుడు ఈ భయం మనకు ఉండదు. భయంకి మూలంలో కారణం నాకు ఫలానది కావాలి అనే ఒక డిజైర్, ఒక ఇచ్ఛ. ఆ ఇచ్ఛ భయానికి కారణం అవుతుంది. మరి ఆ ఇచ్ఛకు మూలంలో ఉన్నటువంటి అజ్ఞానం, ఆ అజ్ఞానాన్ని మనం ఎప్పుడైతే తొలగిస్తామో అప్పుడు మనకి ఏ భయం ఉండదు, ఏ కోరిక ఉండదు. ఈ భయము, కోరికల వల్లనే సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు. ఫలానా సుఖం కావాలంటే ఫలానది రాగంగా ఉండాలి. నాకు ఈ ఫోన్ సుఖాన్ని ఇస్తుంది అంటే నేను దానికి రాగంతో అటాచ్ అయ్యి ఉన్నాను. ఇలా ప్రతిదీ కూడా, ప్రతి ఒక్కటి కూడా ఆటంకమే అండి. నేను ఫలానా పేరు గల వ్యక్తిని, నేను ఫలానా గృహస్థుడను, నేను ఫలానా సన్యాసిని, నేను ఫలానా వానప్రస్థుడను, మీరు ఏదనుకున్నా, నేను పక్కన ఏది పెట్టినా కూడా అది అజ్ఞానమే అవుతుంది. నేను పక్కన ఏది ఉండకూడదు, కేవలం నేను మాత్రమే ఉండాలి.
నేను పలానా పేరు గలవాడని, నేను పలానా కులానికి చెందిన వాళ్ళని, పలానా గోత్రానికి చెందిన వాడని, పలానా మతానికి చెందిన వాడని, ఇవన్నీ కూడా నేను పక్కన పెట్టే ఏ లేబుల్స్ కూడా అవి బంధిస్తాయే కానీ అవి మనల్ని ఆత్మ చైతన్యం వైపు తీసుకెళ్లేవి కావు. కాబట్టి మనము నేను పక్కన ఏమీ కూడా పెట్టకూడదు. నేనును నేనుగా వదిలేయాలి. ఎప్పుడైతే మనము ఆ నేనుని కేవలం సాక్షి మాత్రంగా దృష్టిస్తాం, చూస్తాము, ఆ భావనలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఈ కోరికలు, భయాలు, బాధలు ఇవన్నీ అవన్నీ కూడా మనల్ని ఏమి బంధించవు. కోరిక అనేది ఎప్పుడు మొదలవుతుంది అంటే నేను పూర్ణుణ్ణి కాదు అనే అజ్ఞానం వల్ల కోరిక వస్తుంది. ఎప్పుడైతే నేను పూర్ణుడని అని తెలుసుకున్న తర్వాత నాకు ఇంకా ఏం కావాలండి? ఏమీ అక్కర్లేదు. ఇది ఫలానా కోరిక నాకు కావాలి, ఫలానది ఉంటేనే నేను పూర్ణుడిని అవుతాను అని అనుకుంటే అజ్ఞానం. పూర్ణుడే ఆల్రెడీ స్వతసిద్ధమై పూర్ణత్వం మనలో ఉన్నప్పుడు బయట వస్తువులు కానీ, వ్యక్తులు కానీ మనకు ఆనందాన్ని ఇస్తావి అని అనుకోవడమే అజ్ఞానం. ఆ పూర్ణత్వాన్ని మరచి బయట ఉన్నటువంటి వ్యక్తులు, విషయాలు, వస్తువులు ఇవి నాకు ఆనందిస్తున్నాయి అని అనుకుంటున్నామేమో. కానీ అవేవి కూడా ఆనందాన్ని ఇవ్వట్లేదు. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఉందనుకోండి, ఐస్ క్రీమ్ దానంతటా అది ఆనందాన్ని ఇస్తుందా? లేకపోతే ఐస్ క్రీమ్ నేను తిన్న తర్వాత నాకు ఆనందం కలుగుతుందా అంటే ఐస్ క్రీమ్ దానంతటా అది ఆనందాన్ని ఇవ్వట్లేదు. ఐస్ క్రీమ్ ఎప్పుడైతే నేను తీసి నోట్లో పెట్టుకుంటానో అప్పుడు ఐస్ క్రీమ్ యొక్క ఆనందం నాకు అనుభవానికి వస్తుంది. కానీ ఐస్ క్రీమ్ దానంతటా అది ఆనందాన్ని ఇస్తున్నప్పుడు అది బయట ఉన్నా కూడా నాకు ఆనందాన్ని ఇవ్వాలి కదా, అలా చేయట్లేదు. కాబట్టి ఆనందానుభూతి ఎక్కడ ఉంది? మన లోపల ఉంది. మన లోపల ఉన్నటువంటి ఆనందానుభూతి బయట వస్తువులు ఇస్తున్నాయి అని అనుకోవడమే మన అజ్ఞానం. బయట వస్తువులు ఏమి ఇవ్వట్లేదు. ఐస్ క్రీమ్ ఆనందాన్ని ఇవ్వట్లేదు. అది ఎప్పుడైతే మనము తింటామో ఆ అనుభూతి మన లోపల కలుగుతుందే కానీ ఐస్ క్రీమ్లో ఆనందం లేదు. అదేవిధంగా ఏదైనా కావచ్చు, ఏ వస్తువు అయినా, వ్యక్తి అయినా, ఎవరైనా కూడా బయట వాళ్ళు ఆనందాన్ని ఇస్తున్నారు అని ఒక మనస్సులో ఈ మనసు సృష్టిస్తుంది. అలా పలానా వ్యక్తి నాకు ఆనందాన్ని ఇస్తున్నాడు, పలానా వస్తువు నాకు ఆనందాన్ని ఇస్తుంది, లేదా పలానా విషయము నాకు ఆనందాన్ని కలగజేస్తుంది అనే ఈ మనస్సులోని భావజాలాన్ని దీన్ని ఎప్పుడైతే మనం తీసి పక్కన పెడతామో అప్పుడు ఆ ఆనందము సత్ చిత్ ఆనంద స్వరూపం. అది ఆల్రెడీ స్వతసిద్ధమయ్యే ఉన్నది. కానీ దాన్ని మరిచి మనం బయట ఉన్నటువంటి వస్తువు ఇస్తుంది, వ్యక్తులు ఇస్తున్నారు అని అనుకుంటే దానికే అజ్ఞానము అని పేరు. ఈ అజ్ఞానాన్ని వదిలి మనము జ్ఞానము, ఈ అజ్ఞానాన్ని వదులుట ఎట్లు అంటే ఇది చాలా సింపుల్ అండి, పెద్ద కష్టమైంది ఏం కాదు. ఇప్పుడు దారిలో పోతున్నాం, చీకటిగా ఉంది, అక్కడ ఒక తాడు కనపడుతుంది. తాడును చూసి పాము అనుకున్నాం. ఆ తాడు అనే అజ్ఞానం, పాము అనే అజ్ఞానము అది ఎలా పోతుంది అంటే లైట్ వేస్తే తెలుస్తుంది అక్కడ ఉన్నదంటే తాడే కానీ పాము కాదు అని. సేమ్ అదే విధంగా మన జీవితంలో మనం అనుకుంటున్నటువంటి ఈ సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, భయాలు ఇవన్నీ కూడా అజ్ఞానంలో ఉన్నంత కాలము సత్యముగా భాసిస్తూ ఉన్నాయి. వీటినన్నిటినీ త్రోసిపుచ్చి నేను ఆ సచ్చిదానంద స్వరూపుడను అని ఎప్పుడైతే తెలుసుకుంటామో
ఇవన్నీ కూడా ఎలా కనపడతాయి అంటే మాండుక్య కారికల్లో గౌడపాదాచార్యులు చెప్తారు, యథా స్వప్నమయో పురుషః భవంతి న భవంతి చ తథాపి సర్వే జీవాః భవంతి న భవంతి చ. ఎలాగైతే స్వప్నంలో ఉన్నటువంటి పురుషులు, నా మనస్సు క్రియేట్ చేస్తుంది స్వప్నంలో రకరకాల వ్యక్తులను, రకరకాల వస్తువులను, ఇవన్నిటిని కూడా క్రియేట్ చేస్తుంది. మీరు స్వప్నంలో ఒక అడవిలో పెద్ద పులి మిమ్మల్ని పట్టుకుంటూ ఉందనుకోండి, అప్పుడు మీరు లేవగానే అక్కడ పులి ఉండదు, అడవి ఉండదు, మీరు ఉండదు. ఇవన్నీ కూడా మనస్సు క్రియేట్ చేసినటువంటి భావజాలము స్వప్నంలో. అదేవిధంగా ఈ బయట కూడా ఏదైతే జాగ్రత్త ప్రపంచం ఉందో ఇది కూడా మనస్సు క్రియేట్ చేస్తుంది. మనసే దీనికి సత్యత్వ బుద్ధి ఇస్తుంది, లేని దానికి సత్యత్వ బుద్ధి ఇస్తుంది. సినిమా తెర మీద నిజంగా వాస్తవంగా హీరో హీరోయిన్ ఉండరు, కానీ సినిమా తెర మీద హీరో హీరోయిన్ ఉన్నారా అన్నట్లు కనపడుతూ ఉంటాయి. ఆ విధంగానే మనస్సు ప్రపంచంలో దానికి సత్యత్వ బుద్ధి ఇస్తుంది. ప్రపంచంలో ఈ దేహానికి, ఇంద్రియాలకు, మనస్సుకు, వీటన్నిటికీ కూడా సత్యత్వ బుద్ధి ఏమిస్తుంది అంటే మనస్సు ఇస్తుంది. ఆ మనస్సు సత్యత్వ బుద్ధి వీటికి ఇవ్వడం మానేస్తే ఈ అజ్ఞానం అనేది ఏమి. ఎప్పుడైతే మనస్సు వీటికి సత్యత్వ బుద్ధి ఇవ్వడం మానేస్తే అప్పుడు మనస్సు ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా అనిత్యము, అశాశ్వతము అని తెలుసుకున్న తర్వాత దేహం పట్ల ఏదో జరుగుతుంది, స్వామీజీ చెప్పినట్టుగా న్యాచురల్ థింగ్స్ హ్యాపెన్స్ న్యాచురలీ అన్న విధంగా దేహానికి కావాల్సినటువంటి ఆహారము అదే వస్తుంది. ఈ జీవనం అంతా కూడా అలా జరిగిపోతూ ఉంటుంది. కానీ ఆ సాక్షిగా మనము మనస్సుకు సాక్షిగా చూసే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం సాక్షిగా ఉంటామో అంతవరకు కూడా ఇవన్నీ ఏమీ చేయలేవు వాళ్ళని. కోరికలు, భయాలు, బెందలు, బాధలు, రాగము, దేశము, సుఖము, దుఃఖము ఇవన్నీ కూడా ఏమీ చేయలేదు. కానీ మనం ఎప్పుడైతే ఆ సాక్షిగా చూడటం మానేసి వాటితో మమేక్యమైతే రాగానికి కానీ, ద్వేషానికి కానీ, సుఖానికి కానీ, దుఃఖానికి కానీ ఎప్పుడైతే వాటితో మనం మమేక్యం అయితే అప్పుడు మనకు ఈ సంసార చక్రం అనేది అనుభవానికి వస్తుంది. ఇక్కడ వీళ్ళు ధృతరాష్ట్రానం, ఈ కౌరవులకి ఇక్కడ భయం ఎందుకు మొదలైందంటే వారికి ఉన్నటువంటి కోరిక ద్వారా, ఆ కోరిక వీళ్ళలో ఈ భయాన్ని తీసుకొచ్చింది. ఈ శబ్దాలన్నీ విన్న తర్వాత వాళ్ళలో వీళ్ళే గెలుస్తారేమో అనే కోరిక ఒకటి మొదలైంది. అయితే ఇప్పుడు మనకు ఒక డౌట్ రావాలి ఇక్కడ. ఇప్పటి వరకు ధృతరాష్ట్రుడికి సంజయుడు పాండవ పక్షంలో జరుగుతున్నది ఇలా జరుగుతుందని చెప్తున్నాడు, కౌరవుల గురించి ఏమీ చేయట్లేదు, ఏమీ చెప్పట్లేదు. అంటే ఎందుకు అంటే దానికి స్వామి చిన్మయానంద గారు ఆయన కామెంటరీలో చెప్పారు. 14వ శ్లోకం నుంచి ఇప్పటి వరకు కూడా పాండవ పక్షాన్ని గురించి వివరిస్తున్నారు. ఇది వినైనానేమో, ఇదైనా విని ఇప్పటికైనా ధృతరాష్ట్రుడు యుద్ధాన్ని ఆపేస్తాడేమో అని. అందు గురించి సంజయుడు ఇక్కడ పాండవుల గురించి చెప్పుకుంటూ వచ్చారు, కానీ కౌరవుల గురించి చెప్పలేదు. కానీ ఇప్పటికైనా తెలుసుకొని యుద్ధాన్ని ఆపుతాడేమో అని సంజయుడు లోపల ఉన్నటువంటి ఒక భావన, ఆ భావాన్ని వ్యక్తపరుస్తూ సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తూ ఉన్నాడు. ఇలా పాండవ పక్షాన వీళ్ళంతా ఇలా చేస్తున్నారు, మన కౌరవులు ఇలా ఉన్నారు అని పాండవుల గురించి ఎక్కువగా చెప్పుకుంటూ వచ్చారు. అది ఒక ఆలోచన. ఇంకొక మహాత్ముడు ఇంకొకటి ఏమన్నారంటే, ఎలాగైనా నేను సత్యాన్ని గురించే వర్ణించాలి కానీ అసత్యాన్ని గురించి, ధర్మం వైపు వర్ణించాలి కానీ అధర్మాన్ని గురించి నేను వర్ణించకూడదు అనే ఆలోచన కూడా సంజయుడిలో ఉండొచ్చు అని కూడా చెప్పారు. కాబట్టి ఇప్పటి వరకు కూడా పాండవ సైన్యాన్నే వర్ణిస్తూ ఉన్నాడు, కౌరవ సైన్యాన్ని అక్కడక్కడ టచ్ చేసి వదులుతూ ఉన్నాడు సంజయుడు.
అంటే సంజయుడు కూడా ఇక్కడ ధర్మం వైపే ఉన్నాడు అని ఆ భావాన్ని ఇక్కడ చెప్పారు. అలాగే స్వామి చిన్మయానంద గారు కూడా అలాగే చెప్పారు. నెక్స్ట్ శ్లోకాన్ని మనము నెక్స్ట్ వీక్ లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ కృష్ణార్పణమస్తు.